అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ వుమన్ అని చెప్తారు. బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ హీరో దెర్ ఇస్ అ రైటర్. అండ్ అలా మా తెలుగు చలనచిత్రంలో చాలామంది హీరోలు వెనకాల ఒక పిల్లర్గా నించడం మీ ముందు మేము నించోవడానికి చాలా చాలా సంతోషం సార్. మీతో పాటు స్క్రీన్లో రావడం నా అదృష్టం, నా జన్మధన్యం. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాలో యాక్ట్ చేసినందుకు. భయ యూజువలీ లాతో పెట్టుకోకూడదు, అంటే ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లాతో పెట్టుకున్నా కూడా ప్రాబ్లమే. ఇందాక మన లాయర్ గారు చెప్పారు పర్ డే మనం ఆల్మోస్ట్ ఒక 67 లాస్ బ్రేక్ చేస్తూ ఉంటామని. నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటి కథ అంటే, నేను ఫస్ట్ స్టేజ్ ప్లేస్ థియేటర్ నాటకాలు చేసి వచ్చిన వాడిని. ఫస్ట్ చదివినప్పుడు అది ఒక మంచి ఒక 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 ప్లే లాగా ఉండేది. మనం ఇప్పుడు స్టేజ్ మీద ఎదురు నుంచి మాట్లాడామంటే గంటన్నర 2 గంటలు కూడా బాగా పర్ఫామ్ చేస్తే చూడొచ్చు. కానీ దాన్ని స్క్రీన్లో తీసుకుని రావడం ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. చాలామంది నేను కూడా కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. ఇప్పుడు మేము చేసిన దాంట్లో కమర్షియల్ సినిమాలు అంటే ఆ ఎక్స్ట్రీమ్కి చీకటి గదిలో చిత్తగొడ్డని కూడా కొట్టాం. ఈ ఎక్స్ట్రీమ్లో చేయడం ఏంటి అంటే ద ఛాలెంజెస్, ఇప్పుడు ఒక వరద ఉందంటే వరదలో కొట్టుకుని పోవడం ఈజీ. ఇదే ట్రెండు, దీంట్లో ఒక సాంగు, 2 హీరోయిన్లు, ఓపెన్ చేస్తే ఫైటు, దాంట్లో నుంచి ఒకటి దిగింది, ఇంకొక పాట, ఫారిన్ వెళ్ళాము, లేదా సెట్లో ఒక మాస్ సాంగ్, దిస్ ఇస్ దేర్. కానీ ఎదురీత వేయడంలో ఒక ధైర్యం ఉంది కదా. ఆ ఎదురీత లాంటి ఒక స్క్రిప్ట్ని తీసుకొచ్చిన మా మహిపాల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆ స్క్రిప్ట్ చదివినప్పుడు 160, 170 పేజీలు ఏదైతే ఉందో ప్రతి అక్షరం, ప్రతి సీను ఎంత క్లియర్గా ఏం తీయాలన్న విషయం తీసుకొచ్చి డెఫినెట్గా చేయాలి. ఒక నటుడుగా నేను ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు దొరికింది. ప్రతి విషయం డబ్బుల కోసం చేయం కదా సినిమాలో, లైఫ్లో. సో అట్లా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మహిపాల్ గారు. నేను కూడా అదే అడిగా, మీరు ఏమైనా లాయరా ఇంత రాశారు అని. ఆయన పాపం చాలామంది దగ్గర ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్గా లా చదవాలంటే 4 ఏళ్ళు పడుతుందా, అంతే టైము స్క్రిప్ట్ మీద పెట్టాడు. సగం లాయర్ అయిపోయాడు. ఇంకో 2 సీక్వెల్ తీస్తే ఫుల్ లాయర్ అయిపోతాడు అనుకుంటాను ఆయన. దేర్ సమ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ సినిమాలో పెట్టి తీసినాను. ఇంకా మా ప్రొడ్యూసర్ శంకర్ గారి గురించి చెప్పాలి. దమ్ముండాలండి ఇట్లాంటి సినిమా తీయడానికి. ఒకసారి చెప్పలు కొట్టచ్చు ఆయన కోసం. నిజంగా దమ్ముండాలి. నేను ఆయనతో చెప్తున్నా, సార్ ఏమైనా సాంగ్ ఏమైనా యాడ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే మా హీరోయిన్ వచ్చిండ్రు, ఎందుకంటే తను వచ్చిన సాంగ్ ఒకటి తీసాం, పాపం చాలా అలిగింది, సినిమాలో కూర్చోవట్లేదు. నేను చెప్పాను ఎట్లా సార్ అంటే, సార్ వద్దు సార్, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ సినిమా ఫ్లోని కట్ చేయకుండా ఒక ఆనెస్ట్గా ఒక సినిమా ఇద్దాం. ఇప్పుడు నేను కొంచెం, నాకు ఈ సంవత్సరం ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను కన్నడలో లైన్ మ్యాన్ అని ఒక సినిమా చేశాను, తమిళంలో డెవిల్ అని ఒక సినిమా చేశాను, ఇప్పుడు మనమే సినిమాలో కూడా నేను శరణానంద్ గారితో ఒక పాత్ర ఒక ఇంపార్టెంట్ రోల్ ఒకటి చేశాను. నాకు 4వ సినిమా రిలీజ్ ఈ సంవత్సరం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ఏదైతే చేస్తున్నాం కదా, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు ఇట్లా ఉండాలి, ఇప్పుడు ఫుడ్ అంటే ఇలా ఉండాలన్న దాన్ని వేరే ఒకటి తీసుకొచ్చి పెడతాడు కదా, వాడు క్రియేట్ చేస్తాడు విప్లవం. వాడు ఓడిపోవచ్చు, వాడు ఈరోజు ఓడిపోవచ్చు, రేపు ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాడు గెలుస్తాడు. అది నించుంటుంది. 20 ఏళ్ల తర్వాత చూసినప్పుడు ఇది నేను చేశాను అని చెప్పుకునేంత సినిమా ఉద్వేగం డెఫినెట్లీ ఉంటుంది అనమాట. ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం. పద్మనాభ రెడ్డి గారు, నాకు ఆయన చాలా బాగా పరిచయం. మాలాంటి యాక్టర్స్ని చాలా ఎంకరేజ్ చేసే ఒక ప్రొడ్యూసర్. మనం చూసామంటే మనకి పైన ఈ క్లాడింగ్ అవన్నీ కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న పిల్లర్ కనిపించదు. ప్లింత్ బీమ్ లాగా ఆయన అనమాట, ప్లింత్ బీమ్ పిల్లర్ లాగా. ఇట్లా చాలా సినిమాలకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సరే, మీరు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కౌశల్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు రావడం. కౌశల్ ఒక సేమ్ ఇట్లాంటి ఒక సిమిలర్ ఫంక్షన్లో నేను వచ్చినప్పుడు కౌశల్ గారు మాట్లాడుతున్నాడు, మేము 3 తరాల నుంచి యాక్టర్స్ అండి, మా తాత యాక్టర్, నేను యాక్టరు, మేము 3 తరాల నుంచి ట్రై చేస్తున్నాము. ఈజీ కాదండి ఈరోజు. ఒక చాలా పెద్ద రచయిత నాకు చెప్పింది ఏంటంటే, ఈరోజు నువ్వు హీరోగా నించున్నావు అంటే నువ్వేదో పీకేవని కాదు, ఏదో ముందు చేసిన వాళ్ళ అదృష్టం నీకొచ్చి కూర్చుంది. నీకు లేని అంటే, నీ ముందు ఉన్న కోట్లాది మంది దగ్గర లేనిది నీ దగ్గర ఉందని అది కాదు. నీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశంతో నువ్వేం చేస్తావు. ఈరోజు నువ్వు చేసి డబ్బులు ఎంత వచ్చాయి, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని ప్లాట్లు కొన్నావు, కోకపేట దగ్గర పెరిగింది, మెడ్చల్ దగ్గర పెరిగిందని తిరుగుతావా, లేక నిజంగా నువ్వు కళ కోసం వచ్చి కళ కోసం ఏం చేస్తావు అన్న విషయం నువ్వు చేస్తావు అన్నది విల్ టాక్ అబౌట్ యూ ఇన్ ది ఫ్యూచర్ అన్నారు. అట్లాంటి ఒక సినిమా చేసే అవకాశం
మళ్ళీ దొరికిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ గారు, సురేష్ గారు, మా టీంలో యంగెస్ట్ పర్సన్ ఇదిగో ఈయనే అండి. ఇన్ఫ్యాక్ట్ నాకు జూనియర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంత ఎలా ఎలా అంత లైవ్లీగా అంత యంగ్ అంటే చెప్తారు కదా, మనం లోపల సంతోషంగా ఉంటే బయట బాగుంటాం అన్నట్టు. హీస్ ట్రూలీ వెరీ 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 కంటెంట్ అండ్ హ్యాపీ సోల్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆయనతో టైం స్పెండ్ చేసినప్పుడు నాకు భయంకర స్ట్రెస్ ఉండేది అనమాట సినిమా షూట్ చేసేటప్పుడు. ఆయన ఒక సీన్ 36 పేజీలు ఒక సీన్ పెట్టేవాడు, 24 పేజీలు, 36 పేజీ. నేను హౌ ద హెల్ డు వి పర్ఫార్మ్ దీన్ని ఎలా పర్ఫామ్ చేస్తాం ఒక సినిమా కింద. లాంగ్ మా డిఓపి అజయ్ పాపం చాలా ఓపిక్గా, అసలు చిరాకు వచ్చేసేది, మీరు ఎక్కడైనా పెడతావా, ఇక్కడే పెడతావా. అండ్ చాలా లిమిటెడ్ స్పేస్, ఆల్మోస్ట్ ఒక 40-50% సినిమా ఒక కోర్ట్ రూమ్లో జరిగేది. సినిమా చెప్పినప్పుడు నేను మన అతి ఉంటుంది కదా, నిజంగా కోర్ట్ రూమ్లో ఎలా ఉంటుంది, ఒక లాయరే చెప్పారు కోర్ట్ రూమ్లో తీస్తే ఎవడ చూడని చెప్పి. ఆ విషయం అర్థం కాకుండా నేను మన హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి ఒకరోజు చూద్దామని వెళ్తే విత్ ఇన్ 15 minutes నిద్ర వచ్చింది నాకు. అక్కడ ఏం మాట్లాడుతున్నారో మనకు వినిపించదు, ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. అప్పుడు ఒక లాయర్తో మాట్లాడినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, నువ్వు రోడ్డు మీద నుంచి అంటే ప్రతిరోజు యాక్సిడెంట్ కనిపించదమ్మా, ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో జరుగుతుంది, అప్పుడేదో వెహికల్ తిరగబడుతుంది, కానీ మీరు సినిమాలో చూస్తే అట్లా బండ్లు ఇట్లా ఎగిరిపోతూ ఉంటాయి కదా, అలా కోర్టులో కూడా ప్రతిరోజు జరగదు. అలా కోర్టులో చాలా అరుదుగా జరిగే ఒక ఇన్సిడెంట్ గురించి తీసిన సినిమా అది. సో వన్స్ అగైన్ ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈరోజు ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి రూమ్కి, ప్రతి బాత్రూమ్కి 4 రివ్యూర్లు ఉన్నారు. ఒక కెమెరా ఉంటే మనం ఏమైనా చెప్పచ్చని. సో ప్లీజ్ ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఒక ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ కప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ స్పూన్ ఎలా ఉందని చూస్తూ ఐస్ క్రీమ్ గురించి మర్చిపోతున్నాం. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇట్స్ డెఫినెట్లీ ఇప్పుడు చెప్పాల్సిన ఒక కంటెంట్. వెస్ట్ బెంగాల్లోకి ఇన్సిడెంట్ జరిగింది, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఏదో ఒక వైలెన్స్ జరుగుతూనే ఉంది. దానికి రూట్ కాజ్ ఎలా మార్చడం అని మాట్లాడతాం, కానీ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం దిస్ ఇస్ హౌ మన క్యాన్సర్ గురించి ఎలా తెలిసింది. నాకైతే నేను సినిమాలు చూసి అపరిచితుడు సినిమా చూసినప్పుడు బ్లాక్ మనీ ఏంటో తెలిసి, శివాజీ సినిమా చూస్తే బ్లాక్ మనీ ఏంటో తెలిసింది. అట్లా ఒక్కొక్క సినిమా చూసి మనం నేర్చుకుంటాం. సినిమాస్ ఆర్ బిగ్గెస్ట్ మీడియం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ అట్లా మనం చూసి ఏంటని తెలుసుకునే దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్. వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మలయాళంలో అన్ని సినిమాలు వస్తాయి, ఓటీటీలో చూస్తున్నాం, మీరు కూడా చేయొచ్చు కదా. మీరు చూస్తే ఎందుకు తీయం, మీరు చూస్తే 100% తీస్తాం. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. దాన్ని మెయిన్ స్ట్రీమ్లో ఎలా తీసుకుని రావడం అన్నది బిగ్ ఛాలెంజ్. ఈ 22 నవంబర్ వేరే 2-3 సినిమాలు కూడా వస్తున్నాయి. వస్తున్న దాంట్లో చాలా కాలర్ ఎగరేసుకుని ఏమని చెప్పుకుంటున్నా అంటే, అండర్ డాగ్ మేమే, కానీ అండర్ డాగ్ కొడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అలా కొట్టాలని అందరికన్నా పై ఉన్న నేను నమ్ముతున్న దేవుడిని కోరుకుంటున్నాను. తెలుసు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అని తెలుసు. సో జరగాల్సింది ఎలా జరుగుతుందో డెఫినెట్గా బాగా జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మా సినిమాలో చాలా కొత్త యాక్టర్స్ ఉన్నారు. నరేష్ అనే వస్తుంది, హృదయ యాక్టర్, వాళ్ళ క్యారెక్టర్ పేర్లే వస్తున్నాయి. చాలామంది ఉన్నారు, ఒక హోల్ బంచ్ ఆఫ్ ఒక 4 కొత్త కుర్రాళ్ళు, సంపత్, నరేష్, మీ క్యారెక్టర్ పేరు పవన్, ఇట్లా చాలామంది యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న జడ్జ్ క్యారెక్టర్స్, లాయర్ క్యారెక్టర్స్ కూడా చాలా టైం తీసుకొని చేశారు. వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళని మీరు ఇంకా చాలా సినిమాల్లో చూడబోతున్నారు. గుడ్ టాలెంట్ కెనాట్ బీ స్టాప్డ్. ఎట్లా బంతిని మనం నీటిలో పెట్టలేమో బయటకు వస్తుందో, అలా గుడ్ టాలెంట్ విల్ డెఫినెట్లీ కమ్అవుట్. అండ్ మైపాల్ గారు, నెక్స్ట్ సీక్వెల్ చేస్తే దాంట్లో అయినా కొంచెం చిన్న సీన్లు రాయండి. ఇట్లా 40 పేజీల సీన్లు రాసి అది మొత్తం ఒకటే షాట్లో తీస్తాను, తర్వాత నేను కట్ చేసుకుంటాను, నువ్వు చెయ్యని కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం రాయండి. కొంచెం లవ్ సీన్స్ కూడా పెడితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది. చూసారా, చెప్పానా, మా మొత్తం టీంలోనే యూత్. సరే. అండ్ శ్రీకాంత్ ఇక్కడ లేరు. మా గురుగారు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ప్రతి నాయకుడు ఉంటే, ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చూసిన విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అంటే వాడు ఏదో జీప్లో వచ్చి 4 నరికేసి ఇట్లా పిసికేయడం కన్నా ద డ్యామేజ్ దట్ హీ కెన్ యాక్చువల్లీ క్రియేట్. మీరు చాలా పెద్ద సినిమా రావు గోపాలరావు గారిని చూస్తే ఆయన ఏం సైలెంట్ కూర్చుని ఉంటాడు, కానీ అంత టెర్రర్గా ఏం ఉండదు.
అంత టెర్రర్గా ఇంకొక క్యారెక్టర్ని అసలు చూపించలేం. సో అలా శ్రీకాంత్ గారు భయంకరంగా పోర్ట్రే చేశారు. అండ్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఉంటుంది. ప్రతి కేసులోనూ ఒక లాయర్ గెలిచినప్పుడల్లా ఇంకో లాయర్ విలన్ అవుతూ ఉంటాడు. సో ఏ లాయరు హీరో, ఏ లాయరు విలన్ అన్నది కాదు. వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ మీద, వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పర్సన్ మీద ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక విషయం చెప్పి ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఈ ధర్మం ధర్మం అంటే ఏంటి? ధర్మం అని అందరూ మాట్లాడుతుంటారు కదా, ధర్మం 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 అని. మహాభారతంలో చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే, ఆ, ముందు వచ్చే ముందు మత్స్య న్యాయం అని ఉండేది. మత్స్య న్యాయం అంటే ఇప్పుడు అడవిలో ఉండే న్యాయం. ఎవడు గొప్పవాడో అంటే ఇప్పుడు అడవిలో నేను ఒక 10 మందిని చంపగలుగుతాను అంటే వాడే రాజు, వాడు చెప్పిందే కరెక్ట్, వాడు చెప్పినట్టే చెయ్యాలి, వాడు చెప్పినట్టే వెళ్ళాలి. ధర్మం అంటే ఏంటి? సొసైటీలో కంటూ వచ్చేటప్పటికి వాడు 10 మందిని చంపగలిగినా వాడికన్నా దరిద్రుడు, వాడికన్నా తక్కువ వాడిని వాడి స్థాయికి తీసుకొచ్చి నించోపెట్టడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. ఇదే దిస్ ఇస్ వాట్ భగవద్గీత ఆర్ యునో ఆర్ మహాభారతంలో చెప్పే విషయం ఇదే. దీన్నే ధర్మం అని అంటాం. అంటే వాడు నాకన్నా చిన్నోడు అయినా వాడికి నేను వాడికి అవకాశం, నేను వాడిని తొక్కేసి వెళ్ళిపోను. ఒక ఒక మత్స్యం అంటే ఒక ఆరణ్యంలో జరిగేటట్టు సింహం ఎలా తొక్కేసి సింహం కూడా ఆకలి వచ్చినప్పుడే తొక్కేసి వెళ్తుంది. కానీ ఇప్పుడు అలా లేదు కదా. నేను ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను, నేను ముందు వెళ్ళాలి, నా దగ్గర పెద్ద కారు ఉంది, నువ్వు పక్కకు దప్పుకోవాలి, నేను పెద్ద సినిమా, నువ్వు తర్వాత రిలీజ్ చేసుకో అన్న ఒక కాలంలో ఉన్నప్పుడు డెమోక్రసీ గురించి వెరీ 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 ఇంపార్టెంట్ ఫిల్మ్. సో ప్లీజ్ November 22 ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం తప్పకుండా వెళ్ళి చూడండి. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒక మంచి సినిమా చూసాము అని ఒక ఫీలింగ్తో బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.